నమస్కారం. మనిషి అంటేనే మంచోడు ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఎప్పటికంటే భిన్నంగా ఒక రెగ్యులర్ పొలిటీషియన్ మనతో స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ సంబిడి ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారు. అయితే మనిషి అంటేనే మంచోడు కార్యక్రమానికి ఎందుకు ప్రకాష్ రెడ్డి గారిని ఆహ్వానించాల్సి వచ్చింది, ప్రకాష్ రెడ్డి గారిలో నా ప్రత్యేకత ఏంటన్నది వారిని అడిగి తెలుసుకుందాం. ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. ప్రకాష్ రెడ్డి గారు, ఇది ఫస్ట్ టైం ఒక పూర్తి స్థాయి పొలిటికల్ పార్టీలో ఉన్న వాళ్ళని కేవలం పొలిటికల్ యాక్టివిటీ ఆధారంగా పిలిచినటువంటి ప్రోగ్రామ్ మీతోటి చేస్తాను. థ్యాంక్ యూ. నాకు అంటే మీరు నాకు వ్యక్తిగతంగా ఒక 20-25 సంవత్సరాల నుంచి తెలుసు. మీ నేపథ్యం చూస్తూ ఉంటే 20-25 ఏళ్ల క్రితం ఎలా అయితే సిద్ధాంతం కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, కానీ మీరు నమ్మిన సిద్ధాంతం కోసం 25 ఏళ్ళుగా అదే ప్రకాష్ రెడ్డి గారు అదే తరహాలో పనిచేయటం అన్నది నేను ఏ పార్టీలో కూడా బహుశా ఉంటారేమో వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళు, అలా ఉన్న కొద్ది మందిలో మీరు ఒకళ్ళు. మీరు ఆర్ఎస్ఎస్ పట్ల ఆకర్షితులయ్యారు చిన్న వయసులోనే. దాదాపు 5-6 ఏళ్ల వయసు అప్పటి నుంచి కూడా మీరు రాజకీయాలు 5వ తరగతి చదువుతున్నప్పటి నుంచి పత్రికలు చదవటం, మీ తాతగారు అమ్మగారి నాన్నగారు సర్పంచ్గా ఉన్న కారణంగా రాజకీయ కార్యకలాపాలు ఆ కుటుంబాలు ఎలా ఉంటే చూసుకుంటూ వచ్చారు. సో అక్కడి నుంచి మొదలుపెట్టి ఆర్ఎస్ఎస్లో ఆ భావజాలం పట్ల ఆకర్షితులు కావటం, తర్వాత ఏబీవీపీలో పనిచేయటం, తర్వాత సరే బీజేపీలో దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి ఆల్మోస్ట్ బాగా యాక్టివ్గా ఫుల్ టైం చేస్తూ ఉన్నారు. ఏంటంటే ప్రధానంగా మీకు మామూలుగా ఆయుర్వేదిక్ మెడిసిన్ చదివినటువంటి డాక్టర్, మీరు మంచి ప్రొఫెషన్ వాస్తవంగా. దానికంటే సరే ముందు విద్యార్థి దశలో కొంత పొలిటికల్ యాక్టివిటీ ఉంటూ ఉండొచ్చు. ప్రధానంగా ఈ భావజాలం పట్ల మీకు ఆసక్తి కలగటానికి, లేదు అందరిలాగా రొటీన్గా నా చదువు నా కుటుంబం కాకుండా భావజాలం కంటే ముందు అసలు సమాజానికి ఏదో చేయాలన్నా అప్పుడు కదా భావజాలం. సో ఆ ఆలోచన ఎక్కడి మొదలైంది? సమాజానికి పనిచేయాలన్న ఆలోచన అనేది మొదలు చిన్నప్పుడే లేదండి. ఓకే. నేను స్కూల్లో చదువుతున్నప్పుడు 5th క్లాస్ 6th క్లాస్ ఆ టైంలో అనుకుంటున్నాను, గుర్తు 71. మా తాతగారి టేబుల్ మీద మంచం మీద పడుకునేది రాత్రిపూట. వ్యవసాయం అంతా చేసేది సర్పంచ్, ఇంగ్లీష్ స్పీకింగ్ సర్పంచ్ అప్పుడు. ఓకే, తాతగారు. ఓకే. ఎడిటర్ ఆంధ్రభూమి మొదటి పేజ్ నుంచి చివరి పేజ్ దాకా చదివేది. ఓకే. అందులో గోరా శాస్త్రి గారు అంటే వన్ ఆఫ్ ది రినౌండ్ జర్నలిస్ట్. అది మామూలు భాష విషయంలో కానీ ఆయన భావన విషయంలో భావ విషయంలో చాలా సూపర్ పర్సనాలిటీ. నాకు ఆయన ఎవరో కూడా తెలియదు. అక్కడ మొత్తం ఎడిటర్ చదివేటోళ్ళం. ఓకే. చదువుతున్నప్పుడు పొలిటికల్గా బంగ్లాదేశ్ వార్, లిబరేషన్ ఆఫ్ ది వార్ వచ్చినప్పుడు 70s లో వార్తలు 71 ఆ వార్త చదువుతున్నప్పుడు అట్లాగే కనెక్ట్ అయిపోయే వాళ్ళం పొలిటికల్ యాక్టివిటీ. హైదరాబాద్కి వచ్చిన తర్వాత మొదటి స్కూల్ తర్వాత ఎమర్జెన్సీ. సో 8th వరకు ఆచార్యంలో చదువుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చాను. మా ఊర్లో దురదృష్టం ఏంటంటే మా ఊరు హైదరాబాద్కు దగ్గరైన సొంత ఊరు నల్గొండ జిల్లా, సొంత ఊరు మాది. వ్యవసాయ కుటుంబమైనా ఊర్లో నేను ఇంటర్మీడియట్ అయ్యేంత వరకు ఊర్లో కందిల్ దీపాలు అంటారు కదా, కిరసనాయిల దీపాలు, ఆముదం నూనె దీపాలు, అంత వెనుకబడ్డటువంటి ప్రాంతం అది. కాబట్టి వ్యవసాయంలో ఎప్పుడో పోతుంటే హాలిడేస్లో పోవడమే తప్పిస్తే నాకు చాలా తక్కువ కనెక్షన్. కరెక్ట్ చెప్పంటే పొలిటికల్ కనెక్షన్ ఎక్కువ మా ఊరితో ఈ మధ్య కాలంలో. అంతకుముందు నన్ను ఎవరు గుర్తుపట్టేవాళ్ళు కదా, అంత అటువంటి సిచ్యువేషన్. బట్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత జనతా పార్టీ ఎలక్షన్స్ లో గెలిచింది. ఇంటర్మీడియట్ అవుతున్నప్పుడు ఎమర్జెన్సీ జనతా పార్టీ గెలిచింది అనేటువంటిది ఒకటి. ఆ గెలుస్తున్నప్పుడు ఒక పొలిటికల్ చేంజ్. ఆ తర్వాత నాకు అక్కడ ఆర్ఎస్ఎస్ దాంట్లో పక్కనే శాఖ నడిచేది మా ఇంటి దగ్గర. కాబట్టి అక్కడ న్యాచురల్ గా శాఖ ఒకరిద్దరితో కలిసి శాఖ పోయినాను. శాఖ పోయినా అటు అలవాటు అయిపోయింది. కానీ ఒక్క విషయం చెప్తాను సార్, ఏ సంస్థకైనా సార్, నాట్ ఓన్లీ ఆర్ఎస్ఎస్ ఇది అని కాదు, అక్కడ ఎక్కడో ఒకరు వ్యక్తిగతంగా పరిచయం అయితే అక్కడ సంస్థ జరిగిపోతాం సార్. పోయిన తర్వాత సంస్థ గురించి మనకు కొంత పరిచయం ఏర్పడే ఫ్రెండ్స్ ఏర్పడతాం. ఊరి వచ్చినా కూడా కొంచెం ఫ్రెండ్స్ కనెక్ట్ అవుతాం. ఫ్రెండ్స్ కనెక్ట్ అయిన తర్వాత మనకు అక్కడ భావన గీత పాడటం, ఏ పార్టీలో ఏ ఆర్గనైజేషన్ లో ఆ రకమైనటువంటి దీంట్లో పోతాం. అట్లా వ్యక్తులతో అట్రాక్ట్ అవుతారు సార్. ఐడియాలజీ మొదలుతో ఐడియాలజీ నేర్చుకొని ఇష్టపడడం అనేటువంటిది ఆ ఏజ్ లో ఎవరికి కూడా ఇంపాసిబుల్. దోస్తులతోనే కలిసి వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఫర్ దట్ మ్యాటర్ ఈ ఆర్గనైజేషన్ కూడా సాధ్యం కాదు. అట్లా ఫ్రెండ్స్ తో కలిసి పోయడంతో అట్రాక్ట్ అంటే పరిచయం అయింది. నేను మొదటి విద్యార్థి పరిషత్తులకు వచ్చిన తర్వాత మొదటిసారి 79 అనుకుంటా నేను బెంగళూరు ఏబీపీ మహాసభలకు పోయినా. జాతీయ మహాసభలకు పోయిన తర్వాత అక్కడ హిందీ నాకు కొత్తగా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చేరిన తర్వాత ఆ హిందీ భాష అర్థం కావడానికి మన టైం పట్టింది. బట్ ఆ కార్య పద్ధతి అవుతుంటుంది, మెథడాలజీ, ఆ క్రమశిక్షణ, ఆ డిసిప్లిన్, మహాసభలకు కూర్చునే పద్ధతి,
భోజనం చేసే పద్ధతి చూసిన తర్వాత అనిపించింది ఎక్కడో అక్కడ మనం దీనికి అట్రాక్ట్ అవుతున్నాం, సహజమైన అట్రాక్షన్. ప్లస్ అక్కడ మాట్లాడిన విధానాలు, విషయాలు ఇవి అన్నీ కూడా మనకు అప్పుడు జనతా పార్టీ ఉండింది చివరి రోజులు జనతా పార్టీకి. అప్పుడు కూడా ఒక గీత ఉండింది అన్నట్టు నాకు అదే, అంటే పథకా అంతిమ లక్షణ హే సింహాసన చెడితే జానని, ఇస్ మహాన ఉద్దేశ ప్రాప్త హిత లగే బరే జీవన సారా, ఏక జన్మ క్యా బారు బారు హో ఇసి హేతు జీవన ధార. అంటే దీని లక్ష్య సాధన కోసం నా జీవితకాలమైనా పర్వాలేదు, ఎన్ని జన్మలైనా మళ్ళీ మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఈ లక్ష్య సాధన కోసం ఉంటుంది. ఏక జన్మక్యా బారు బారు హో ఇసి హేతు, ఈ కారణం కోసమే మనం పనిచేయాలనేటువంటి ఆ గీత పథక అంతిమ లక్ష్యం. అప్పుడు అధికారం ఉండింది జనతా పార్టీ, కానీ అధికారం మన లక్ష్యం కాదు. అంటే ఎక్కడైతే సమాజం మొత్తం గునికి పూజ, న్యాయ వ్యవస్థ, అంటే సామాన్య మనిషికి అన్ని రకాల విషయాలు అందాలనేటువంటి ఆ భావన నేను తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేసిన. అంటే మొత్తం ప్రజలందరూ మంచిగా ఉండాలనేటువంటి స్టేట్మెంట్ అది. అంటే ఎంత దూరం పోవాలి మన సిద్ధాంతం అంటే దానికి ఒక అద్దులు లేనటువంటి ఎంత దూరం పోవాలని. జిస్కా కోయి షోర్ నహీ హే అనే వైభవతవి సచ్చా సమజే సబ్ సుక్కు పాయే లోగ్ సభి, అందరికీ సుఖం ఉండాలనేటువంటి ఒక ఆ గీత నిన్న తర్వాత అనిపించింది. అంటే అటువంటి గీతలే ఆ పుస్తకం కొనుక్కున్నా, గీత పుస్తకం అన్ని గీత ఇట్లాగే ఉన్నాయి, ఇక్కడ ఎవరికి వ్యతిరేకంగా లేవు గీత. సో ఇట్స్ ఒక టైప్ ఆఫ్ అట్రాక్షన్. అక్కడ నుంచి జీవితంలో ఇంకెక్కడో వేరే ఆర్గనైజేషన్ వైపు చూడలేదు, అదే జీవితం వైపు, అదే జీవితం. ఇంకెక్కడ ఆర్గనైజేషన్ గురించి ఆలోచించలేదు, మాట్లాడలేదు. ఒక ఫండమెంటల్ ప్రశ్న ప్రకాష్ రెడ్డి గారు, మీరు అన్నట్టుగా భావజాలం గురించి మనం తెలిసి వెళ్ళాం. ఏ భావజాలమైనా, ఏ పార్టీ అయినా, లేదా ఏ యువజన సంఘం అయినా, ఎవరో ఫ్రెండ్స్తో కలిసి వెళ్తాం, తర్వాత వెళ్ళిన తర్వాత అది నచ్చుతుంది, కొంతకాలం పనిచేస్తాం, లేదా కార్యక్రమాల్లో ఇప్పుడు అట్లా ఏబీవీపీలో పనిచేసి మానేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, లేదా వామపక్ష విద్యార్థి సంఘాల్లో పనిచేసిన వాళ్ళు తర్వాత వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏదో చిన్నప్పుడు కాలేజీ లెవెల్లో స్టూడెంట్ యూనియన్లో పార్టిసిపేట్ చేస్తారు, అంతవరకు ఆగుతారు, తర్వాత వ్యాపారవేత్తలు అవుతారు రకరకాలుగా. మీరు కూడా మరి ఆ రోజుల్లో ఆయుర్వేదిక్ మెడిసిన్ BA-MS చదివారు, సరే విద్యార్థి సంఘంలో పనిచేశారు, కుటుంబం కూడా పెద్దగా ఎవరు ఈ RSS భావజాలంతో లేకపోతే వీటితో ఉన్న నేపథ్యం కాదు. అటు తల్లిదండ్రుల వైపు కానీ, తండ్రి గారి వైపు కానీ, తల్లిగారి వైపు కానీ, అత్తగారి వైపు అయితే ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ భావజాలం, తాతగారు, అమ్మగారి, నాన్నగారు వాళ్ళంతా కాంగ్రెస్ భావజాలం. సో అలాంటిది ఒక కెరీర్లో సెటిల్ అవుతున్నప్పుడు కూడా మంచిగా ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేశారు మీరు కొన్నాళ్ళు. బట్ దీనికే పని చేయాలి ఎక్కువ, ఈ భావజాలానికి కన్ఫైన్ అవ్వాలి, మనకి ఏమన్నా వచ్చినా రాకపోయినా ఆ త్యాగం ఎక్కడి నుంచి వచ్చింది? త్యాగం అన్నాను సార్, ఇది మీరు అనరు కానీ త్యాగమే. అదేం త్యాగం కాదు సార్, నేను అందరితో పాటు నేను పనిచేశాను. ఇది దీని త్యాగం అంటే త్యాగానికి చనిపోయి దానికోసం చేసిన వాళ్ళ యొక్క త్యాగానికి అర్థాలు ఉండవు సార్, అందుకోసం దీని త్యాగం అనే ఉండదు సార్. నేను 83లో అనుకుంటా, నేను ఏబీపీ సీల్ ప్రాజెక్ట్ అని మాది ఒక ప్రాజెక్ట్ ఉంది, స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంట్రెస్టెడ్ లివింగ్ అని. అస్సాం వెళ్ళారు మీరు? అస్సాం వెళ్ళాను. అస్సాం పోయినప్పుడు ఒక 20 రోజులు అస్సాంలో పర్యటన చేసినాను. ఆ తర్వాత అక్కడ RSS చేస్తున్న కార్యక్రమాలు కానీ, అక్కడ ఏబీపీ చేస్తున్న కార్యక్రమాలు చూసిన తర్వాత నాకు అనిపించింది, అంటే ఒక ఫుల్ టైమర్గా పోవాలని అనుకున్నాను. పూర్తి సమయం ఇంకా ఇంట్లో ఎట్లయితే అనుకుంటారో వీడు RSSకి పోతే పెళ్లిళ్ళు చేసుకుని అట్లా కూడా పోదాం అనుకున్నాను. అయితే నేను అప్పుడు 83లో మా ఆల్ ఇండియా సంఘటన మంత్రి మదన్ దాస్ దేవి గారు ఉంటే వారితో మాట్లాడుతున్నప్పుడు మా శేషగిరావు గారు, ప్రొఫెసర్ శేషగిరావు గారు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఫుల్ టైమర్కి వస్తాడు ప్రకాష్ అంటే, లేదు మధ్యప్రదేశ్కి అవసరం అన్నమాట. మధ్యప్రదేశ్ అయితే హైదరాబాద్లో పనిచేస్తాడు. ఈశాన్య భారతం సెన్సిటివ్గా ఉంది ఈరోజు భారతదేశంలో, ఉంటుందా పోతుందా అక్కడ ఉన్నటువంటి ఇన్సర్జెన్సీ పరిస్థితులను చూసిన తర్వాత. అంటే వాళ్ళు మేము భారతదేశం వేరు మేము వేరు అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లోంచి అక్కడ పనిచేయడం అనేది అవసరం. అక్కడ లేకుంటే మధ్యప్రదేశ్లో స్ట్రాంగ్ ఉంది మన ఆర్గనైజేషన్, హైదరాబాద్ ఇంకా వీక్ ఉంది కాబట్టి ఇక్కడ పనిచేస్తున్నాం. అట్లా నేను పోకుండా ఆగింది అట్లా. అదర్వైజ్ ఎవరు నార్త్ ఈస్ట్ అమ్మాయిని చేసుకునేవాడు నాతో పాటు చాలా మంది పనిచేశారు అట్లా. సతీష్ గారు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. రాకసుధాకర్ గారు కూడా అక్కడే చేశారు. రాకసుధాకర్ గారు పనిచేశారు. మహారాష్ట్ర నుంచి ఒక అతను, కర్ణాటక నుంచి నాతో పాటు అట్లా ఫుల్ టైమర్గా పనిచేశాడు. అట్లా చాలా మంది పనిచేశారు. మన విద్యార్థి పరిషత్తులో కూడా చాలా మంది ఫుల్ టైమర్స్ 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసి మళ్ళీ వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నాట్ దట్ పర్మనెంట్గా ఉండాలని కూడా కాదు, పనిచేస్తూ ఉన్నారు. మా భగవంతరావు తమ్ముడు అక్కడ శివాజీ పవార్ మీరు అన్నట్టుగా నార్త్ ఈస్టర్న్ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇప్పుడు నార్త్ లఖింపూర్లో పనిచేస్తున్నారు. అట్లా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో పనిచేయాలనేటువంటి ఒక ఆలోచన. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అంటే ఈశాన్య భారతంలో ఆ రోజులో నేను ఇప్పుడు మీరు ఈ రోజు రాజకీయంగా మన రాజకీయాలు మాట్లాడుతున్నాం కానీ, నేను మణిపూర్ సిటీలో ఇంపాల్ సిటీలో మనం దిగినప్పుడు
చుట్టూ చూస్తే భారతదేశంలో ఉన్నామా ఇంకిక్కడ విదేశాలలో ఉన్నామంత ఆర్మీ రాత్రిపూట 4 తర్వాత కర్ఫ్యూ ఎవ్రీడే ఆ కాలంలో. ఇప్పుడు మణిపూర్ మండుతుందని మనం ఇప్పుడు రాజకీయంగా మాట్లాడుకుంటున్నా, మణిపూర్ అప్పుడే మండింది. అవన్నీ చూసిన తర్వాత అనిపించింది ఓ ఇది ఇక్కడ అవసరం అనేటువంటి దేశానికి అనేది ఒక ఆలోచన. ఆ తర్వాత ఇక్కడ వచ్చినాను యూనివర్సిటీలో పనిచేస్తున్నప్పుడు కూడా ఎందుకు యూనివర్సిటీలో మీరు చదవటం కూడా మీరు అదే రాశారు, పార్టీ కోసం విద్యార్థి సంఘాన్ని పెంచడం కోసం అంతే. ఎంఏ హిస్టరీ ఇవన్నీ ఆర్కియాలజీ. నాకు అక్కడ యూనివర్సిటీలో రూమ్ కావాలి, అక్కడ స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో పనిచేయాలి, స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో పనిచేయాలి. అందుకోసం ఎంఏ చేశాను. నాకు వేరే ఎంఏకి ఏం సంబంధం లేదు. అది కూడా ఏంది, నేను యూనివర్సిటీ ఇబ్రాహీంపట్నంలో ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ కు పోతూ మా షౌరీ డేవిడ్ అని చనిపోయాడు, మా ఏబీపీ కార్యకర్త. పోతూ ఫామ్ నింపిద్దామని చెప్పి యూనివర్సిటీ పోయి ఫామ్ నింపి అట్లా పడే మా కార్యకర్తకి ఇచ్చేసి నేను వెళ్ళిపోయాను ఇబ్రాహీంపట్నం. వచ్చింది ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్ వచ్చింది, ఎగ్జామ్ రాసేసి ఎంఏ అడ్మిషన్ వచ్చింది. అడ్మిషన్ అనగానే మా శేషగిరి గారు చెప్పారు, ఆ ప్రొఫెసర్ తప్పకుండా చేరుగా నువ్వు అన్నాడు. నేను వస్తుందా రాదా అనుకుని కూడా అనుకోలేదు, రాద్దాంలే అనుకుని యూనివర్సిటీలో ఎంఏ ఎగ్జామ్ రాసిన అడ్మిషన్ వచ్చింది. అడ్మిషన్ తో వచ్చిన తర్వాత ఇంకా హిస్టరీలో కూడా నా సబ్జెక్ట్ చాలా స్పెషల్ సబ్జెక్ట్ సార్, రేరెస్ట్ ఆఫ్ ది రేర్ మెడికల్ హిస్టరీ ఇన్ ఆంధ్రప్రదేశ్, దట్ టు బి ఇన్ మిడివల్ పీరియడ్. మెడికల్ సైన్స్ ఇన్ మిడివల్ ఆంధ్ర అనేది నా సబ్జెక్ట్. జనరల్ గా తెలంగాణ అంటే ఎవరు పిహెచ్డి చేసినా ఏదో పొలిటికల్ హిస్టరీ అవి ఇవి ఉంటాయి కానీ, బట్ నా సబ్జెక్ట్ కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందుకోసం నేను అప్పుడు చదువుకున్నాను తారీఖు దస్తావేజులు ఇవి కాదు చరిత్రకు అర్థమని శ్రీశ్రీ గారు రాసిన పాట ఉంటుంది. చరిత్ర పరిశోధన ఎప్పుడు తారీఖులు ఈ డేట్ ఎవరు కాదు, అసలు జీవన విధానం ఏంటి అసలు ఈ జీవన విధానంలో ఏ వ్యవస్థ ఎట్లా నడిచింది, ఆర్థిక అంశాలు కావచ్చు, వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, ఏవైనా అది స్టడీ చేసి వాటిని కూడా బయటికి తీయడం ఇంపార్టెంట్ అనేది ఒక నాకు ఎందుకో వచ్చిన ఆలోచన, అవసరం కూడా కాకుండా భిన్నమైన పరిశోధన చేసేప్పుడు తారీఖులు ఈ చరిత్ర ఇది ఆ చరిత్ర కాకుండా ప్రత్యేక చరిత్ర తీసుకోవాలని నేను తీసుకున్నాను. ఎక్కడో చదివాను ఆలుగడ్డలతో ఉద్యమాలు వచ్చినాయి అని చెప్పి చాలా ఉల్లిపాయలతో ఉద్యమాలు మనం చూస్తారంట తెలుగు రాష్ట్రం. అందుకోసం నా చరిత్ర కూడా సాంస్కృతికమైన భారతదేశం యొక్క చరిత్రను బయటికి తీయాలనే ఉద్దేశంతో. అయితే నా ప్రశ్న అంటే నా ప్రోగ్రామ్ పర్పస్ ప్రకాష్ రెడ్డి గారు, సరే మీరు విద్యార్థి దశలో ఒక ఉత్సాహం, మనకి పెద్దగా అప్పటికి ఏం కోరికలు ఉండవు, స్వార్థం ఏదో దేశము మంచి విషయాలు మీరు చెప్పారు, అక్కడ ఒక క్రమశిక్షణ మంచి ఆవేశంతో కూడుకున్న ప్రసంగాలు ఇవన్నీ వింటారు, ఓకే. బట్ సమకాలీన రాజకీయాల్లో 20 ఏళ్ళు మీరు దాదాపు 20 ఏళ్ళ నుంచి పూర్తి టైము బీజేపీకి పనిచేస్తూ ఉన్నారు. నేనంటుంది సరే కొంచెం బీజేపీ మిగతా వాటికంటే బెటర్ కావచ్చు, కానీ అసలు డబ్బు రాజకీయం అయిపోయింది. వచ్చేవాడు ప్రతివాడు పార్టీల్లో వాడు ఏదో పదవుల కోసం వస్తున్నాడు, ఇలా వచ్చి అలా సీట్లు తీసుకొని పోతున్నారు, దోచుకుంటున్నారు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి పోతున్నారు. ఈ రాజకీయం మనం చూస్తూ ఉన్నాం. కానీ మీకు అవకాశం ఉంది, మీరు దాదాపు 20-25 ఏళ్ళుగా పార్టీ స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు నేను పార్టీల గురించి మాట్లాడలే, ఏ పార్టీ అయినా ఇవ్వగలిగిన పరిస్థితి లేదు. డబ్బులు 10 కోట్లు ఖర్చు పెట్టింది ఏ పార్టీలో ఎవరు గెలిచే పరిస్థితి లేదు. ఇవన్నీ వాస్తవం, మనం ఒప్పుకోకపోయినా. అలా అవకాశాలు రాకపోయినా ఆ సిద్ధాంతానికి కట్టుబడి అంటే పార్టీ స్పోక్స్ పర్సన్ ఉంది, అలాగే కుటుంబం నడవటానికి కూడా. ఇప్పుడు మీ ప్రాక్టీస్ కూడా మీరు మానేశారు, సరే మధ్యలో ఏదో కొంతకాలం ఏదో ఫార్మ్ ఇండస్ట్రీ పెట్టినట్టున్నారు, అది కూడా నాకు తెలిసి ఇప్పుడు లేదనుకుంటా. ఎలా అంటే కుటుంబం ఆర్థికంగా ఎదగటానికి పెద్ద సీరియస్ ఎఫర్ట్ లేకుండా, పార్టీలో పబ్లిక్ ఆఫీసు ఎమ్మెల్యేను ఎంపీను లేదా రాజ్యసభ ఎమ్మెల్సీను వీటికి అవకాశం లేకుండా, అసలు అంటే శ్రీమతి గారు కానీ లేదా కుటుంబ సభ్యులు కానీ ఏంటిది పిచ్చిపెట్టినట్టు ఏదో చేసావు వ్యాపారం చూసుకోరాదా అనే పరిస్థితి లేదా? మీరు ఎలా అంటే పిచ్చిపెట్టినట్టు అనుకుంటారు? సారీ నేను అలాంటి ఫేస్ చేశాను కానీ మిమ్మల్ని అడుగుతున్నారు. పిచ్చి అనుకుంటారు శ్రీనివాస్ గారు, అది వాళ్ళ తప్పు కూడా కాదు. అంటే కుటుంబం ఎక్స్పెక్ట్ చేయడం ఒకటి. అదే సందర్భంగా మా వైఫ్ కూడా గవర్నమెంట్ డాక్టర్, ఓకే, గవర్నమెంట్ సర్వీస్ లో ఉంది, కాబట్టి కుటుంబ పోషణకి ఇప్పుడు నేను 99 దాకా ప్రాక్టీస్ చేశాను. ఇద్దరం కలిసినప్పుడు ప్రాక్టీస్ పోయాము. అక్కడ నుంచి ఆయుర్వేదిక్ డాక్టర్ ఇద్దరం కలిసి ప్రాక్టీస్ పోయాము. జాబ్ వచ్చింది, నేను ప్రాక్టీస్ పోవడం అంటే నేను టైంకి పోవాలి, కార్యక్రమాలు పొలిటికల్ యాక్టివిటీ టైంకి పోవాలి. సహజంగా మెడికల్ ప్రాక్టీస్ లో టైం అనేది చాలా ఇంపార్టెంట్. మిగతా అన్ని ఫ్యాక్టర్స్ పక్కన టైంకి పోకపోవడంతో పేషెంట్లు తగ్గుతారు సహజంగా, ఎప్పుడు వస్తాడు అనేటువంటి దీంతో అది బంద్ అయిపోయింది. బట్ నేను ఫార్మా ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన. స్టార్టింగ్లో కొంత మనకు గౌరవప్రదమైనటువంటి ప్రాఫిట్స్ వచ్చేది కూడా, తర్వాత తగ్గిపోయినాయి. బట్ ఇప్పుడున్న పరిస్థితి అంటే నేను మళ్ళీ ఒకటి నేను చాలా క్లారిటీగా చెప్తాను, మనకు డబ్బు ఒక్కటే ప్రధానమైతే సమాజంలో, లేదా నేను ఇంకొకటి నేను అప్పుడప్పుడు అనాలిసిస్ చేసుకుంటాను శ్రీనివాస్ గారు, నేను చాలా క్లారిటీగా అనాలిసిస్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ఆయుర్వేదిక్ మెడిసిన్ చదివిన, నేను ఎంబీబీఎస్ ఎండి ఏం చేయలేను. నాతో పాటు నేను టీఎస్పీఎస్ అప్పుడు ఏపీపీఎస్ ఎగ్జామ్ రాసిన, నాకు అప్పుడు ఉద్యోగం రాదు. తర్వాత నేను ఒక 9 నెలలు
గవర్నమెంట్ ఉద్యోగం కూడా చేసిన, ఓకే ప్రభుత్వ జీతం కూడా తీసుకున్నా కాంట్రాక్ట్ సర్వీస్లో. ఓకే సర్వీస్ రెగ్యులర్ అవుతుంది, అందరికీ రెగ్యులరైజ్ అయినాయి. ఓకే. అయితే అప్పుడు రెగ్యులరైజ్ అయిన డాక్టర్స్ మా వాళ్ళు ఇప్పుడు రిటైర్ అయినారు, నేను కూడా రిటైర్ అయిపోయాను. గెజిటెడ్ ర్యాంక్లో రిటైర్ అయ్యి ఉంటారు దాదాపు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యారు. హైయెస్ట్ పొజిషన్స్ మా డిపార్ట్మెంట్ లో ఉండే ఇప్పుడు నాది జీతం అంతా 2-2.5 లక్షల జీతంతో రిటైర్ అయ్యారు. నేను కూడా ఉంటే జీతం రిటైర్ అవుతుంది. కానీ వాళ్ళు రిటైర్ అయ్యేంత వరకు వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ రోజు రిటైర్ అయిన తర్వాత, లేదా వాళ్ళ సమాజంలో వాళ్ళు ఎంత కుటుంబం కోసం వాళ్ళు ఎంత సంపాదించి పెట్టారు, వాళ్ళ కుటుంబాలు ఎట్లున్నాయి, ఇవన్నీ కంపేర్ చేసినప్పుడు పోల్చుకున్నప్పుడు వాళ్ళకంటే నేను ఎందుకు తక్కువలేను. అట్లానే సేమ్ టైం అంటే నేను సాటిస్ఫాక్షన్ కోసం చెప్తాను. నాకు నేను తప్పు చేశానా అని ఒకసారి అనిపించినప్పుడు, నిజంగా తప్పు చేశానా అని ఒకసారి ఎప్పుడన్నా మనం వెనకకు పోయి ఆలోచించుకుంటే, నేను ఇక్కడ పనిచేస్తున్నా కాబట్టి తప్పు చేశాను కాదు. కానీ ఒక ప్రశ్న అడుగుతాను సార్. ప్రకాష్ రెడ్డి గారు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్, మీరు చెప్పారు ఈ సీఎంఓ లెవెల్లో. మీరు నాకు తెలిసి చాలా కాలం మీరు ఛానల్స్కి 2-వీలర్ మీద వచ్చేవాళ్ళు. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, అది ఇవాళ సమాజంలో మీరు నేను నడపచ్చు, కానీ 2-వీలర్ మీద ఒక పార్టీ స్పోక్స్ పర్సన్ అంటే అంత కూడా ఆర్థికంగా మీరు కంఫర్టబుల్గా పెట్టుకున్నారని నేను అనుకోవట్లేదు. అది కరెక్ట్. వైఫ్ గవర్నమెంట్ అది కరెక్ట్. మరి ఇది మనం కోరి తెచ్చుకున్నది కదా, దీన్ని త్యాగం అనకపోతే ఏమంటారు? లేదు సార్, ఇప్పుడు నేనంటే 2-వీలర్ మీద రావడం అనేది నేను అంటలేదు. 2 పాయింట్స్ సార్. మనకు జీవితంలో కంఫర్టబుల్గా ఉండాలా, మన పిల్లలు బాగా చదువుకోవడం కోసం కావాల్సినంత ఉండాలి. మన పిల్లలకు లక్షల కోట్ల రూపాయలు డొనేషన్ కట్టడం అనే దానికి నేను క్యాపిటేషన్ ఫీజు ఉద్యమంలో పాల్గొన్నాను, వ్యతిరేకంగా పనిచేశారు, పోరాటం చేసి. కాబట్టి క్యాపిటేషన్ ఫీజు కట్టి ఉద్యోగాలు చదివించాల్సిన అవసరం లేదు. బట్ అట్ ది సేమ్ టైం మా ఫ్యామిలీలో మా కోఆపరేషన్ కూడా అంతే ఉండింది సార్. మా పిల్లలు కూడా బాగా చదువుకున్నారు. ఒకరు సిబిఐటీలో అంటే ఎన్ఐటీ పోగలిగి కూడా పోలేదు, ఎందుకంటే బయటకు పోవాలని. ఇంకొకరు ఎంబీఎస్ చదువుకున్నారు, అమెరికా పోయినారు. అమెరికాలో ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, మంచి కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు, వేల డాలర్లు సంపాదిస్తున్నారు. టుడే ఐఎమ్ కంఫర్టబుల్. శ్రీనివాస్ గారిని ఒకటి ఇస్తాను, దేవుని మనం ఏం కోరుకోవాలంటే, నమ్మాలనుకుంటే మంచి కుటుంబాన్ని, మంచి ఆరోగ్యాన్ని, మంచి పిల్లల్ని, మంచి కుటుంబాన్ని, మంచి ఆరోగ్యాన్ని, మంచి పిల్లల్ని, ఈ 3 గనక మనకి ఇవ్వగలిగితే మనం ప్రశాంతంగా ఇంట్లో ఇవన్నీ మీకు దేవుడు నిజంగానే ఇచ్చారు. 7 గంటలు మనం ప్రశాంతంగా నిద్రపోగలిగితే అంతకంటే ఎక్కువ ఇంకేం లేదు సార్. అదే సుఖము, అదే స్వర్గము, అదే అదృష్టం. రాత్రంతా పొద్దంతా చీటింగులు చేసి డబ్బు సంపాదించి వాటిని కూడబెట్టి మళ్ళీ చేసి ఇది ప్రశాంతత ఇస్తుందా అంటే నాకైతే అనిపిస్తలేదు. మంచి పిల్లలు మంచి ఆరోగ్యంతో, వాళ్ళు కూడా గౌరవంగా, మన చెడ్డ పేరు తేకుండా, ఎటువంటి తప్పుడు పనులు చేయకుండా గౌరవం, మనకు గౌరవం తీసుకొచ్చేది పిల్లలే. పలానా వాళ్ళ పిల్లలు మంచిగా బతుకుతున్నారు, మంచిగా ఉన్నారు, అంతే కదా. వాళ్ళు ఇప్పుడు మన పెద్దవాళ్ళు వస్తే వాళ్ళు పిల్లలు లేచి నమస్కారం పెట్టగలిగితే సంస్కారం. ఆ సంస్కారంతో మన పిల్లలు ఉన్నారా లేరా అనుకున్న రోజున మనకు హ్యాపీ. జీవితంలో సాధించేంతకంటే కూడా ఏం లేదు. మనం తోటి వాళ్ళని కంపేర్ చేసుకున్నప్పుడు ఇదే మన సంతోషం. మనకు బంజారాయిస్లో బంగ్లు ఉందా లేదా ఇష్యూ కానే కాదు. బట్ స్కూటర్ అన్నది కాబట్టి నేను చాలా క్లారిటీ చెప్తున్నా సార్. నేను అంతకంటే ఎక్కువ నాకు ఆర్థికంగా కూడా వెసులుబాటు కూడా లేకుండే లేదు కాబట్టి ఉంటే కారు వేసుకొని తిరిగేవాళ్ళు కదా. నిజం చెప్పాలంటే నేను 2-వీలర్ బండి ఏమంటారు ఇంకోటి కొన్నాను. అది నా కొడుకు కోసం కొన్నా. మా వాడికి క్యాట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం కాలేజ్ పోవడం కోసం. తర్వాత కెనెటిక్ హోండా కొన్నా, మా చిన్నవాడి కోసం పోవడానికే కొన్నా. అతను నాకు చిన్న స్కూటర్ ఉండేది, నేను బస్సులో తిరిగేవాడిని చాలా సంవత్సరాలు. బస్సులో తిరగడం అనేది కూడా అలవాటు. నేను ఫ్యాక్టరీ కూడా బస్సులో పోయాను. అంటే నేను తప్పు అంటలేదు, బట్ నేను ప్రాబ్లం ఏంటంటే నేను అది ఫీల్ కూడా కాను, బస్సులో ఎందుకు పోతాం అనేది. అంటే ఒకటే పైరవీలు చేయటము, డబ్బులు సంపాదించటము. కనీసం పార్టీ పదవులు ఉన్న వాళ్ళు పైరవీలు చేసి బోల్డ్ సంపాదించుకునే వాళ్ళు ఉంటారు. నేను అందుకోసం 2 విషయాలలో నేను చాలా పొలిటికల్ పార్టీలో 2 విషయాలు చాలా క్లారిటీగా ఉంటుంది. ఫైనాన్స్ బిజినెస్ చేయటం, ల్యాండ్ వ్యాపారం చేయటం. ఈ 2 పాలిటిక్స్ లో ఈ రోజు నెగిటివ్ సెన్స్ లేదు సార్, మనకు అనిపిస్తుంది. బట్ మేజర్ పొలిటిషియన్స్ అన్నకెళ్ళే వస్తున్నారు. అది ఎందుకంటే ఇవి 2 కూడా ఎక్కడొక్కడ మనం తప్పులు చేపిస్తాయి. 2 కూడా మనకి ఇబ్బంది పెడతాయి. ల్యాండ్ నువ్వు వ్యాపారం చేస్తున్నావు అంటే ఎక్కడో ఏదో ఒకటి ఉంటుంది. అందుకోసం ఇండస్ట్రీని కూడా సెలెక్ట్ చేసుకుంది అంటే ఒక 50 మందికి ఉద్యోగం ఇద్దామని. నేను అదర్వైజ్ నేను వ్యాపారం బిజినెస్ ట్రేడింగ్ చేసుకోవడం చాలా ఈజీ ఫార్మాలో, కానీ దాన్ని పోలేదు. ఎందుకు అంటే 50 మందికో 60 మందికో 100 మందికో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందని. నేను ఉద్యోగం వదిలిపెట్టింది కూడా అందుకోసం. 9 నెలల తర్వాత నేను వ్యాపారం చెప్పమంటే ఇండస్ట్రీ అనే లైన్లోనే నా ఉద్యోగం వదిలిపెట్టాను. కాబట్టి డబ్బు ఆధారంగా మనిషి జీవితం సుఖమవుతుంది అనుకుంటే
నా చర్చ ఫిలాసఫీ కాదు సార్, మన కళ్ళ ముందు మన చుట్టుపక్కల సేమ్ టైం మీరు అన్నది పాయింట్ కరెక్ట్. డబ్బు ఆధారంగా మనిషికి గౌరవం కూడా వస్తా అనుకోవడం కూడా కరెక్ట్ కాదు సార్. చాలా వరకు అలాగే ఉంది. సంస్కారం కొద్ది ఆ మాట తాత్కాలికంగా ఎత్తా సార్. అందుకోసం నేను చాలా మంది పెద్ద నాయకులు ప్రశ్న అడుగుతాను సార్. ఈ ప్రపంచ చరిత్రలో మనం తెలిసిన చరిత్ర 5,000 ఏళ్ళలో 3,000 ఏళ్ళలో 4,000 చరిత్ర మీరు చూడండి, ఫలానా వ్యక్తి బాగా డబ్బు ఉంది కాబట్టి చరిత్రలో ఆయన పేరు నిలిచిపోయింది, మీరు చూపించండి, ఒక పేరు చెప్పండి. ఎట్ ది సేమ్ టైం ఫలానా వ్యక్తి దీనికోసం తన జీవితాన్ని పనిచేసినాడు, లక్ష్యం కోసం పనిచేశాడు, ఈ లక్ష్యం కోసం పనిచేశాడు, మీరు 1000 పేర్లు చెప్పగలుగుతారు. ఈ దీనికోసం త్యాగం చేశాడు. ఇప్పుడు మన భగత్ సింగ్ పేరు ఉంటుంది కానీ ఆ కాలంలో ఉన్నటువంటి కోటేశ్వరుడి పేరు మనకు కనపడుతుంది, చాణక్యుడి పేరు కనపడుతుంది కానీ ఆ కాలంలో ధనవంతుల పేరు కనపడదు. చరిత్రలో పేరు తీయండి, ఎవరి పేరైనా సరే ఆర్థిక అంశ డబ్బు ఉంది కాబట్టి పేరు చరిత్రలో ఎక్కడ పేరు లేదు, కానీ ఈయన ఈ సమాజం కోసం ఏ పని చేశాడు. ఇప్పుడు మీరు రాజా రామ్మోహన్ రాయ్కి డబ్బు ఉండిందా, రామకృష్ణ పరమహంసకి డబ్బు ఉండిందా, వివేకానంద, మీరు ఎవరి పేర్లను తీయండి, మీ చరిత్రలో త్యాగాలు నిలబడతాయి తప్పిస్తే డబ్బు ఆధారంగా చరిత్రకి ఎక్కాలి. చరిత్రకి ఎక్కాలడం కూడా అది కూడా ఒక ఆకాంక్ష సార్, అది కూడా అవసరం లే. చరిత్రకి ఎక్కడం అనేది చరిత్రలో మనం చేసే పనికి మనకు వచ్చేదానికి 4 లైన్లు ప్రకాష్ రెడ్డి గారి గురించి ఈ బీజేపీ పుస్తకాల్లోనో లేదా ఆర్ఎస్ఎస్ పుస్తకాల్లో ఇలా ఓ డెడికేటెడ్ గా పనిచేసే ఒక కార్యకర్త మనకు రెండో మాట కూడా, స్వర్గం ఉందో లేదో నాకు తెలియదు, నరకం ఉందో లేదో నాకు తెలియదు, మీరు చూడలేదు నేను చూడలేదు. మనం చచ్చిపోయిన తర్వాత స్వర్గంలోకి వెళ్ళి చూసుకొని మా వాళ్ళు ఉన్నారా, నన్ను గుర్తించుకుంటారా, నా పేరు ఉందని ఎవరు అనుకోవసరం లేదు. నా పేరు మనం చూడం, చచ్చిపోయిన తర్వాత మనం ఏమైతే మనకు తెలియదు. ఈ రోజు వరకు నమ్ముతున్నాం ఆత్మ పరమాత్మలు అనుకుంటున్నా అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనిషి ఆలోచిస్తున్నప్పుడు రాజకీయాలలో ఇది భౌతికమైనటువంటి ఆలోచన చాలా ఉన్నాయి కాబట్టి మీరు అన్నట్టుగా ఈనాటి రాజకీయాలలో ప్రజల ఆలోచన ఇట్లుంది కాబట్టి అటువంటి వాళ్ళ రాజకీయాలకు వస్తున్నారు సార్. అయితే అందరిలాగా రాజకీయాలు మనం కూడా ఉంటే మరి మనం ఎందుకు రాజకీయాలు అందరిలాగా మనం కూడా అందుకోసమనే నేను చిన్నప్పుడు రాజకీయాల్లో ఈ క్వశ్చన్ అడిగినారు, అందరిలాగా మనం కూడా ఉన్నాం అనుకోండి, మన ఇల్లు కూడా చెడిపోయింది ఈరోజు అనుకుందాం కాసేపటి. బీజేపీలో కూడా ఇటువంటి శక్తులు వస్తాయి ఉంటాయి. మన ఇంట్లో మన బాత్రూంలో ఖరాబ్ అయింది, వాసన వస్తుంది, దీన్ని ఎవరు కడగాల, ఎవరెవరు మనమే కడుక్కోవాలి కదా. అదే పని మనం చేద్దాం సార్. మనం నిలబడితే మన ఎంబడి ఇంకో 10 మంది నిలబడతారు. అందరూ తప్పు చేశారు అనుకోండి, జరిగేది ఎక్కడ? ఇక్కడ కూడా మీరు మార్చేది ఎక్కడ? మంచి సిద్ధాంతం అని నమ్మినాం కానీ దాంట్లోకి వస్తున్నటువంటిది రకరకాల శక్తులు వస్తున్నప్పుడు ఎవరో ఒకరు నిలబడకపోతే ఇది నిలబడదు సార్. అందుకోసం చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళని చూసిన, కుషుభావ్ ఠాకరే లాంటి వాళ్ళని నేను పర్సనల్ కలిసి మాట్లాడినారు, కేఆర్ మల్కాన్ లాంటి పర్సనల్ కలిసి మాట్లాడినాడు. ఎంతమంది వాళ్ళ త్యాగం ముందు మనం చాలా చిన్న సార్. వాళ్ళ జీవితకాలం అంతా సమాజం కోసం రాత్రి పగలు మన కొద్దిసార్లు మన కుటుంబం కోసం ఆలోచిస్తున్నాం. మన బుర్ర కూడా కొద్దిసేపు రోజులో ఒక 2 గంటలు 3 గంటలు సమాజం పొలిటికల్ పార్టీకి ఆలోచిస్తాం, ఒక 3-4 గంటలలో కుటుంబం కోసం ఆలోచిస్తున్నాం. కానీ రోజంతా కూడా సమాజం గురించి ఆలోచించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. మా ఏబీపీలో గౌరీశంకర్ జన కొంచెం చనిపోయినాడు డయాబెటీస్ వచ్చి, ఆయన చూస్తుంటే అనిపించేది అన్నట్టు. మేము ఆయన స్ఫూర్తి కూడా మాకు. అంటే రోజంతా కూడా ఆలోచించాలి, ప్రకాష్ ఏం పని చేస్తే బాగుంటుంది, ప్రకాష్కి ఏం పని చెప్తాం, ఆర్గనైజేషన్ పెరగడానికి ప్రకాష్కి ఏం పని చెప్పారు, ఇట్లా ఆలోచించేటువంటి వాళ్ళు సార్ ఆర్ఎస్ఎస్లో కానీ ఏబీపీలో కానీ ప్రస్తుతం గత బీజేపీలో కానీ ప్రస్తుతం బీజేపీలో కూడా సార్ రోజంతా సమాజం గురించి లేదా పార్టీ గురించి సంస్థ గురించి ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. నేను వాళ్ళ త్యాగం ముందు చాలా చిన్న. అయితే ఈ ఎలిమెంట్స్ పొలిటికల్ ఎలిమెంట్స్ వస్తున్నప్పుడు మనకు నేను చూస్తున్న బీజేపీలో గత కొన్ని సంవత్సరాలుగా నాకు అలాంటి అంటే పెద్దవాళ్ళు చాలా మంది ఉండొచ్చు, ప్రకాష్ రెడ్డి గారు నాకు ఖచ్చితంగా వన్ ఆఫ్ ద, ఏ పార్టీ ఏ సిద్ధాంతం నాకు సంబంధం లేదు సార్. ఇలాంటి మనుషులు నిజంగా పార్టీలకి మీరు అలంకారం, మీకు పార్టీలు మీకు ఒరగబెట్టింది ఏమన్నది, మీరే పార్టీలకి నిజంగా పార్టీలు దే షుడ్ ఫీల్ ప్రౌడ్. మీలాంటి వాళ్ళు ఉండటం వల్ల పార్టీ గర్వపడే పని. నేను ఒకటి సార్, నాలాంటి వాళ్ళు బీజేపీలో చాలా మంది ఉన్నారు సార్. అయితే మనకు తెలియకపోయి ఉండొచ్చు, నేను టీవీలోకి వస్తున్నాను కాబట్టి నేను తెలుస్తున్నాను. తెలియని వాళ్ళు కూడా మీరు ఆశ్చర్యపోతారు. చాలా మంది కార్యకర్తను చూస్తే ఒకసారి బాధ కూడా అనిపిస్తుంది సార్. ఊళ్ళలో పనిచేసేవాళ్ళు తిండికి లేకుండా కూడా పార్టీ పని చేస్తున్నారు. కానీ ఒకటి చెప్పండి, మామూలుగా చాలామంది ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఒకప్పుడు, ఇప్పుడు చాలా తక్కువే కావచ్చు కానీ ఫుల్ టైమర్ అంటే ఏదో 5,000 4,000 డబ్బులు ఇస్తారని. సరే ఇక ఏ పార్టీ ఫుల్ టైమర్ అయినా వాడు బయట రుల్లుకుంటే అది రుల్లుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, బయట గిల్లుకునేవాళ్ళు. అది కాదు, నిజాయితీగా వాడు తినటానికి కనీస బతకడానికి.
అంటే ఇప్పుడు మీకు సంఘంలో కానీ వాటిలో ఫుల్ టైమర్కి ఏదైనా కొద్దిగా ఆర్థిక సహాయం చేసే వెసులుబాటు ఉందా? నేను ఫుల్ టైమర్ని కాదు సార్, మీరు ఫుల్ టైమర్గా? ఓకే, అఫీషియల్లీ ఫుల్ టైమర్. అయితే అఫీషియల్ ఫుల్ టైమర్కి కమ్యూనిస్టులకు సంఘానికి తేడా ఉంది సార్. ఓకే. కమ్యూనిస్టులకు జీతం లాగా నెలకింత నెలకింత ఇస్తారు. బట్ ఆర్ఎస్ఎస్లో కానీ మా ఏబీపీలో కానీ బీజేపీలో ఉన్న ఫుల్ టైమర్స్ కూడా ఇంత అని ఫిక్స్డ్ కాదు సార్, ఎంతైనా ఖర్చు పెట్టాను వాళ్ళ అవసరానికి అవసరం దగ్గర. ఒక్కొక్కసారి ఎగ్జాంపుల్ చెప్తాను, నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు మా ఫుల్ టైమర్స్తో కలిసి ఉండేవాళ్ళం కదా, ఎక్స్పెండిచర్ రాయాలి. రాసేటప్పుడు వాళ్ళు మా పెద్దవాళ్ళకి ఎక్స్పెండిచర్ కూడా ఇవ్వాలి. ఇస్తున్నప్పుడు సినిమాకి పోతే నేను సినిమాకి పోయినా కూడా రాస్తే తప్పేం లేదు. ఓకే ఓకే. నా సినిమాకి పోయినా ఎమర్జెన్సీలో నేను ఫ్లైట్లో పోవాల్సి వచ్చింది, ఫ్లైట్లో పోవాల్సిన రాస్తే కూడా తప్పలేదు. పార్టీ కార్యక్రమాలకి వేరు సార్, అంటే పార్టీ ఇది సొంత పని మీద పోవాలి. నేను నాకు ఇవాళ మంచి బిర్యానీ తినాలనిపించిందండి, నాకు 200 పెట్టి బిర్యానీ తిన్నాను, తప్పులేదు. సో ఆ వెసులుబాటు ఉంది అంతవరకు. అది ఆర్ఎస్ఎస్లో, బీజేపీలో, ఫుల్ టైమర్స్ ఏబీపీలో చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి రిస్ట్రిక్టెడ్ ఎక్స్పెండిచర్ లేదు. ఓకే ఓకే. అవసరం కోసం ఇప్పుడు మనకు కొన్ని ప్రతి మనిషికి బలం ఉంటుంది, ప్రతి మనిషికి బలహీనత ఉంటుంది. 100% అబ్సల్యూట్ మ్యాన్ అనేది మనం ఎప్పుడు చూసాం. అయితే ఏబీపీలో పనిచేస్తున్న విద్యార్థి కార్యకర్తలకు కూడా కొంత కోరికలు ఉంటాయి కదా. ఇప్పుడు పొద్దున్న లేవగానే బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఆ రోజు ఎక్కడ లేదు బ్రేక్ఫాస్ట్, ఒక 50 రూపాయలు ఖర్చు పెడితే తప్పు కూడా ఏం కాదు కదా. అందుకోసం ఇది నీకు 5,000 ఇస్తున్నాం ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టదు అట్లా లేదు. వాళ్ళ ఖర్చును బట్టి అయితే రిస్ట్రిక్ట్ చేసేటప్పుడు సాధ్యమంత వరకు ఇది ప్రజల సొమ్ము. ఎందుకంటే ఫుల్ టైం అంటే కార్యకర్తలు ఇస్తున్న సొమ్ము, కార్యకర్తలు కాదు దాతలు ఇస్తున్న సొమ్ము, కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, అంతవరకే పరిమితం. అవసరం కోసం ఎన్నైనా ఖర్చు పెట్టు, కానీ అవసరం చూసుకొని ఖర్చు పెట్టు. అది నిజంగా ఆ డబ్బు ఖర్చు పెట్టే అవసరం అంటే ఖర్చు పెట్టు. సినిమాకి పోతే నేను రిలాక్స్ అవుతాను అనుకున్నారు అనుకోండి, సినిమాకి పోయిరా, అది రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. మంచి సినిమా చూసిరా, నీకు పనికి సినిమా చూసిరా, నువ్వు కొంత రిలాక్స్ గా మానసికంగా రోజంతా పనిచేసిన తర్వాత ఆర్గనైజేషన్ కొంచెం రిలాక్స్ అయిపోయి ఆలోచించడానికి, మళ్ళీ ఫ్రెష్గా ఆలోచించడానికి అటువంటిది ఆర్గనైజేషన్ పనిచేస్తున్నా నేను అనుభవంతో చూశాను. కాబట్టి ఇక్కడికి అక్కడికి తేడా బట్ అంటే నేను ఏమంటున్నానంటే సార్, ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్నాం కానీ మనం ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు మంచిగున్నాయా చెడ్డగున్నాయా, ఆర్థిక అంశాల ప్రాధాన్యతతోటి కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే ఎమ్మెల్యే గెలిచే పరిస్థితి వస్తుంది. కానీ ఎమ్మెల్యే గెలవకుండా మనం ఈరోజు ఉన్నాం కాబట్టి ప్రభుత్వం, అధికారం, ఈ హోదా, ఈ మజా అంతా కనిపిస్తుంది. వెనకటి బ్యాగ్ వేసుకొని పనిచేసిన వాళ్ళు సార్, మా పిరాట్ల వెంకటేశ్వర చాలా మంది మేము బ్యాగ్ వేసుకొని స్కూటర్ మీద పోయి నడుచుకుంటూ పోయి బస్సులో తిరిగి. నేను అంటుంది అది, మీరు ఇవాళ బీజేపీ జాతీయ స్థాయి అధికారులు మీరు మొదలుపెట్టి 45 ఏళ్ళైంది మీరు ప్రస్థానం మొదలైనప్పుడు ఉస్మానియా స్వీట్లో పనిచేస్తున్న మేము ఉన్నప్పుడు మురళీధరరావు గారు నా రూమ్మేట్ కూడా బీజేపీకి 2 సీట్లు గెలిచిరా, మీది ఏబీపీ అంటారు, మా ఏబీపీ బీజేపీకి సంబంధం అంటే విన్నారు. సరే అదో అంశం పోనీ, ప్రజల మనసులో ఏదేముందో అది ఉండని. అండి 2 ఎంపీ సీట్లు గెలిచిండ్రు, ఎప్పుడు వస్తుంది బీజేపీ పవర్లకు, అసలు వస్తుందా బీజేపీ, ఎప్పుడైనా వస్తుందా, ఇది ఎప్పుడైనా జరుగుతుందా, ఇది అది ఆ నిరాశల్లోంచి మాకు ఎమోషన్స్ వచ్చేవి సార్. ఖచ్చితంగా రావాల్సింది, ఎందుకంటే ఈ దేశం మీరు ఆ సిద్ధాంతాన్ని నమ్మారు కాబట్టి ఎమోషన్ వచ్చింది. సిద్ధాంతాన్ని నమ్మనోడు వేరే దారి చూసుకుంటాడు. దేశం బతుకుంటారంటే ఇది ఒక్కటే మార్గం అనేటువంటి మేము నమ్మినాం సార్. రాజకీయాలు మిగతా అన్ని పక్కన పెట్టండి, దేశము, జాతి, ఈ సమగ్రత, ఈ సిద్ధాంతం బతికుండాలంటే ఖచ్చితంగా మనం పనిచేయాలని. మాతో పాటు కలిసి పనిచేసిన చచ్చిపోయినప్పుడు చూసినాం కదా సార్. మా కృష్ణవర్ధన్ రెడ్డి రాత్రి 12 గంటల దాకా నాతో ఉన్నాడు, రాత్రి 9 గంటల రాత్రి 10 గంటలకు కలిసి భోజనం చేసినాం. పొద్దున్న నన్ను చాదర్గడ్డ డ్రాప్ చేసి యూనివర్సిటీకి పోయిండు, పొద్దున్న లేవగానే శివమయ్య కనిపించాడు. వాళ్ళ త్యాగాల ముందు మనం ఎంత సార్, వాళ్ళ కుటుంబం చామా జగన్మోహన్ రెడ్డి కుటుంబం, చిన్న కుటుంబాలు, ధనవంతుల కుటుంబాలే కాదు, పేదవాళ్ళ నుంచి. మీకు ఇంకా చెప్తున్నా, ఈరోజు ఆర్ఎస్ఎస్ ప్రచారకులు వస్తున్న వాళ్ళు ఈ పెద్ద పెద్ద బంగ్లాల ఫ్యామిలీస్ ఏం వస్తలేరు సార్, సాధారణ మధ్యతరగతి కుటుంబాలే వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సంఘం దగ్గరికి వెళ్తారు, తల్లిదండ్రుల ఆరోగ్యాలు. హైదరాబాద్ లో కూడా ఒక మామూలు ఉద్యోగస్తుడి యొక్క టీచర్ కొడుకులు, లేదా మామూలు ఉద్యోగస్తుడి కొడుకులు, మామూలు వ్యాపారం చేసే వాళ్ళు, వాళ్ళందరూ ధనవంతులు కాదు సార్, వాళ్ళ కుటుంబాలు ధనవంతమైన కుటుంబాలు కాదు, చాలా పేదవాళ్ళే వస్తున్నారు, చాలా మామూలు మనుషులు. ప్రకాష్ రెడ్డి గారికి 45 ఏళ్ల ఈ ప్రయాణంలో నేను ఎప్పుడన్నా నిజంగా మనం అనుకున్న లక్ష్యం వైపు వెళ్తున్నామా, మన సిద్ధాంతం కానీ, లేకపోతే ఇది కూడా కాస్త ఏమంటారు మురుగు జారుతుందా, అక్కడక్కడ మురుగో లేకపోతే ఏదో ఇలాంటి భావనలు ఎప్పుడన్నా వచ్చినాయా? వస్తున్నాయి సార్. నేను వస్తుండే అని నేను చిన్నప్పుడు యాదవరావు జోషి గారు నేను శాఖ ముఖేష్ ఒక విషయం చెప్పినాను. ఆర్ఎస్ఎస్ శాఖ ఎట్లా స్టార్ట్ చేయాలా, ఏం చేయాలి, ఇట్లా పలానా చెప్తున్నప్పుడు ఆయన అది అయిపోయిన తర్వాత చర్చ అయిపోయిన తర్వాత ఆయన ఉపన్యాసంలో ఒక మాట చెప్పాడు. ఆర్ఎస్ఎస్ ఇస్ నాట్ ది ఫస్ట్ ఆర్గనైజేషన్, హిందూ సంఘటన చేస్తున్న మొదటి సంస్థ కాదు, మనమే మొదటి వ్యక్తులం కాదు, ఆ గర్వంలోంచి మనం బయటికి రావాలి.
హిందూ సమాజం 800 సంవత్సరాల కాలం పాటు విదేశీ దాడుల నుంచి విదేశీ మత దాడుల నుంచి కూడా ఓకే కాపాడుకొని ఇప్పటిదాకా తీసుకొచ్చిన వాళ్ళు ఎంతమంది అయ్యి ఉండొచ్చు, ఓకే ఎంతమంది కాలఖండంలో కలిసిపోయి ఉండొచ్చు. ఓకే ఓకే ఆర్ఎస్ఎస్ పేరు చెప్పకపోయి ఉండొచ్చు, ఆర్ఎస్ఎస్ లేదు అప్పుడు, లేదు అంతే కదా. కానీ పని చేశారు. దీని తర్వాత మనమే లాస్ట్ పర్సన్స్ కాదు, మన కాలం మన జీవితకాలం హిందూ సంఘటన అయిపోవాలంటే దాంట్లో భ్రమరాలు మనం ఉండకండి. ఓకే ఓకే ఈ సంఘటన ఇంకా వందలేళ్ళు ముందుకు పోవాలి. ఓకే కాబట్టి మనం గర్వంతో మనము భారత్ మాత జై అన్న ప్రతి ఒక్కటి దేశభక్తుడు మిగతా వాళ్ళు కాదనే అభిప్రాయాలకు ఉండొద్దండి. ఓకే ఓకే సమాజం మంచిది. ఒకవేళ ఇంకొక మాట చెప్పినాడు, ఎవరైనా సరే సపోజ్ నక్సలైట్ గా మారాడు అనుకోండి, ఒక నక్సలైట్, ఓకే ఆ నక్సలైట్ తప్పు పట్టకండి. ఆర్ఎస్ఎస్ లో బేసిక్ ఫిలాసఫీ సార్, బయట అనుకుంటున్నంత విషయం ఆర్ఎస్ఎస్ లో ఉండదు, బయట తప్పుడు ఆలోచిస్తారు. ఓకే నక్సలైట్ గా చేరితే తప్పు ఆయనది కాదు, తప్పు మనది అనుకుంటాం. ఓకే ఎందుకంటే మనం వారిని సరే మీరు మార్గంలో పెట్టలేకపోయినవి, మనం కాంటాక్ట్ చేయలేకపోయినాం. ఇంతకుముందు చెప్పాను, సిద్ధాంతం చూసి ఎవరు రారు, మన ఆయనతో పరిచయం ఏర్పడి అంతే ఆయన మన దగ్గరకు వచ్చింటే మనతో ఉండిపోతుండేనేమో కదా. అవును అవును కాబట్టి నక్సలైట్లు దారి తప్పిన సోదరులు అనుకుంటాం తప్పిస్తే శత్రుతో భావంతో చూడొద్దు అనేది ఆర్ఎస్ఎస్ యొక్క బేసిక్ ఫిలాసఫీ సార్. ప్రతి మనిషి మంచోడు, మీరు పెట్టినటువంటి స్టోరీకే మనిషి మంచోడు. అయితే మారినటువంటి దాంట్లో ఆయనకున్నటువంటి కాంటాక్ట్స్ తోటి వాడు ఆ మార్గంలో పోయినాడు. వాడు మన మార్గంలో వచ్చి మంచోడు అవుతుండే, మనకు మంచోడు అవుతుండే, అట్లీస్ట్ సమాజానికి మంచోడా కాదపకండి, అట్లీస్ట్ మనకు మంచోడు అవుతుండే. కాబట్టి మనిషి మంచోడు ఎప్పుడు కూడా. అయితే మనం కాంటాక్ట్ చేయలేకపోతే పెరిగిన పరిస్థితులు లేదా వాళ్ళ నేపథ్యాలు కొన్నిసారి ఎమోషనల్ ఊర్లో ఏదో తగాదా జరిగింది, ఆ ఎమోషన్ లో నేను సంగతి చూస్తారని చెప్పి ఒక ఊర్లో పెద్ద మనిషి, ఒక దొరనో, ఒక పెత్తందారో, ఒక ఫ్యూడలో చేసిన తప్పుకి ఇటు ఇదే పరిష్కారం అనుకుని పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే పరిష్కారం ఇది కాదు అని మనం చూపెట్టగలిగింటే ఇక్కడే ఉంటుంటారు కదా. కాబట్టి దారి తప్పిన సోదరులు అనుకోవాలి తప్పిస్తే ఇది మొదటి అంశం. ముస్లింల విషయంలో కూడా ఏదైతే ఎనిమిటీ బాగా ఉంటుంది అనేటువంటి బయట నేను ఇంటర్నల్ గా చెప్తున్నాను సార్, మళ్ళీ బయట అనుకుంటున్నంత దీంట్లో ఉండదు సార్. ముస్లింలు మారడానికి కారణం ఎవరు ఆలోచించాలనుకుంటాం. అందుకోసం ఆర్ఎస్ఎస్ పుట్టిందే రూట్స్ లో కారణాలు ఎత్తుక్కోవడం. నా చర్చ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం పరంగా కాదు, ప్రకాష్ రెడ్డి గారి గొప్పతనం లేదు సార్. అందుకోసమనే నేను ఇవన్నీ మనకు అట్రాక్టివ్ అంటే రూట్స్ లో పుట్టిన ముస్లిమ్స్ మన వ్యతిరేకం అంటే కాదు. ముస్లిమ్స్ కూడా మారినారు. మతం ఎందుకు మారినారంటే ఇక్కడ తప్పులు జరిగినాయి కాబట్టి మారినారు చాలా మంది. దాన్ని వాళ్ళని మారకుండా రక్షించుకోలేకపోయినాం కాబట్టి ఈ పాజిటివ్ అప్రోచ్ నేను మళ్ళీ చెప్తున్నాను, బయట కనపడని పాజిటివ్ అప్రోచ్, అర్థం చేసుకుంటే ఉండే అప్రోచ్ చాలా మంచిది. ఒక పాయింట్ మాత్రం చెప్తాను, ఎవరికైనా సరే కార్యకర్తలకు ఒక మాట, ఎంత అధ్యయనం చేస్తే అంత మనం అట్రాక్ట్ అవుతాం సార్ ఆర్గనైజేషన్. ఐడియాలజీకి మన సూపర్ఫిషియల్ గా పైన ఉంటే ఆర్గనైజేషన్ మనని ఈ పని చేసే ప్రేరణ దొరకదు, నిలబడలేరు. ఎంత అధ్యయనం చేయగలిగితే అంత డీప్ గా మనం లోపడిపోగలుగుతాం, అంత డీప్ గా అధ్యయనం చేయగలుగుతాం, అంత మనం చేసే పని కూడా చేయగలుగుతాం సార్. నేను త్యాగం ఏం చేయలేదు సార్, నేను అందరిలాగా నేను కూడా పని చేస్తున్నా. నాతో పాటు పనిచేసినప్పుడు మా మురళీధరరావు ఉన్నారు, చావు బతుకుల పోరాటంలో పనిచేసినాడు, పూర్తి సమయం పనిచేసినాడు, కుటుంబం వదిలిపెట్టి పనిచేసినాడు, తల్లిదండ్రులకు పని చేయలేక అట్లా చాలా మంది, వందల మంది. మనం చేస్తున్న పని చాలా చిన్న, నో అట్రాక్షన్స్, మనం పనిచేస్తున్నాం ప్రశాంతంగా. చేశారా లేదా ప్రకాష్ రెడ్డి గారు సాక్రిఫైస్ చేశారు అనేది ప్రకాష్ రెడ్డి గారు నేనుగా తేల్చాల్సింది. చూసే సమాజం తెలుసుకుంటుంది. 45 సంవత్సరాలుగా ఒక 10-12 ఏళ్ల కుర్రోడిగా ఉన్నటువంటి ప్రకాష్ రెడ్డి గారు ఈ భావజాలానికి నచ్చి, ఆ భావజాలంతో నిజంగా దేశాన్ని మార్చే భావజాలం అని నమ్మి ఎంతోమంది పార్టీల్లోకి వస్తుంటారు, ఎంతోమంది సంస్థల్లో పనిచేస్తుంటారు, తర్వాత వాళ్ళ వ్యాపకాల్లోకి వెళ్ళిపోతారు. స్థిరంగా నిలబడి 40 ఏళ్ళుగా పార్టీ ఆయనకి బలం కాదు, లేదా సంస్థ ఆయనకి బలం కాదు, సంస్థకే తను ఒక బలంగా, నా అభిప్రాయం ప్రకారం అలా నిలబడ్డటువంటి ప్రకాష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా, ఏ సంస్థలో ఉన్నా వాళ్ళ పార్టీకి అలంకారం అవుతారు, పార్టీకి ఆభరణం అవుతారు. నిజంగా ఆ త్యాగాలకి సమాజంలో పెద్దగా డబ్బు రాకపోవచ్చు, మరొకటి రాకపోవచ్చు, కానీ చరిత్ర గుర్తుపెట్టుకునే వ్యక్తులుగా మిగిలిపోతారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. చర్చలో పాల్గొన్న ప్రకాష్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది ఇవాల్టి మనిషి అంటేనే మంచోడు. వచ్చేవారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.